ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ అడంగులాలు ఉండేది. ఇప్పుడు ఏది ఎక్కడున్నాయి అడంగులాలు? జమాబందీ లెక్కలు ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నాయి జమాబందీ లెక్కలు? రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ బోర్డును తీసుకొని వచ్చింది బ్రిటిష్ వాళ్ళు, లార్డ్ మెకాలే 200 సంవత్సరాల క్రితం. అవన్నీ మద్రాసు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విలేజ్కి మున్సబు కరణాలు ఉండేవాళ్ళు. మరి ఈ భూమి ఎవరిదంటే వాళ్ళు నిమిషాల్లో చెప్పేవాళ్ళు కాగితాలు తిప్పి. ఈరోజు కాగితాలు ఎక్కడున్నాయి? ఏమైపోయినాయి? విలువైన భూమి, బంగారంటి భూమికి ఈరోజు ఎక్కడపోయినాయి తెలియదు. మరి అదేందో 15 కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన, నా మిత్రుడు కుమారుడు. ఎందుకనంటే రాళ్ళు వేయించాడట. ఆ రాళ్ళ పైన ఆయన బొమ్మ పెట్టుకున్నాడంట. రాళ్ళకి బొమ్మకి 15 కోట్లు ఖర్చు పెట్టాడంట. కొత్తగా పెట్టాలి రాళ్ళు అంటే 15 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఏంది ఇది? మరి ఎవరో ప్రైవేటు భూముల పైన ఆయన బొమ్మ ఏం చేసేది? రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి, నాశనం చేసేసాడు. చక్కగా ఉన్నటువంటి జమాబందీ లెక్కలు, అడంగలాలని లేకుండా సర్వనాశనం చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. రెండవది ఆర్థిక వ్యవస్థ. ఏంది ఆర్థిక వ్యవస్థ? ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకొని ఉండేది. ఎక్కువ అప్పులు లేవు. మరి అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం 2014 వరకు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అప్పుడు 2,80,000 కోట్ల అప్పుల్లో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పాడు. 2,000 రూపాయలు నెలకి వడ్డీ కడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈరోజు అప్పుల పరిస్థితి ఏంది? ఒక ఆయనేమో మంత్రి ఏమో చెప్తాడు పయాబుల్ కేసులు 13.5 లక్షల కోట్లని, ఇంకొక ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు 7.5 లక్షల కోట్లని. ఈ మధ్యలో వ్యత్యాసం 5 లక్షల కోట్లు ఎక్కడ పోయింది? నేను మొన్న అమరావతిలో రాజధాని సచివాలయాన్ని పోతే ఏంటి సచ్చుబడిపోయింది ఆడ వ్యవస్థ. ఎవరికీ తెలీదు ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఖర్చులు ఉన్నాయి, ఏంది పరిస్థితి అంటే అధ్వానంగా ఉంది. అప్పుల ప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్, అధోగతిలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం చేస్తాడో చూస్తాం. నేను ఈరోజు ఏదో ప్రతి ఇంటికి పోయి ఆయన ఎక్కడనో ఇస్తా ఉన్నాడు, మడక సెరలో పోయి పింఛన్లు ఇస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పింఛన్లు ఇచ్చే స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే ఏంటి? ప్రాజెక్టులు పునాదులు వేసేదానికి వస్తారు ముఖ్యమంత్రులు, పింఛన్లు పంచేదానికి వచ్చి తిరిగిపోతా ఉన్నాడు. అంటే దాన్ని బట్టి ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలో ఉందనే దానికి ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ, మరి చివరి విషయం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లే బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాగుపడ్డారు చాలామంది యువకులు, ఎస్సీ యువకులు, ఎస్టీ యువకులు అందరూ బాగుపడ్డారు. ఈరోజు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని 5 సంవత్సరాలుగా మూసేశాడు మరి నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఎందుకు ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూతేసావు? ఎవరేశారు? నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. మరి బడ్జెట్లో చాలా తక్కువగా ఇస్తున్నారు. మీ ఇంటీరియర్ బడ్జెట్లో 2,000 కోట్లు ఏ మూలకి 20% ఉన్నటువంటి ఎస్సీలకు, మరి 7.5% ఉన్న ఎస్టీలకు మరి మీరేమి ఇస్తున్నారు బడ్జెట్లో? 2,000 కోట్ల ఏందయా? ఏం చేసుకోనా? అది పురుసు కాసుకోనా? 2,000 కోట్లు బడ్జెట్లో డబ్బు ఎక్కువగా ఎస్సీలకి మరి కేటాయించాలని ఎస్సీ ఆఫీసర్లు కూడా చాలా దారుణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను ఎంత చూస్తున్నాను. మరి ఆయన ఆఫీసులో ఒక్క ఎస్సీ ఆఫీసర్ లేడు. అక్కడ తమిళనాడుకి వెళితే స్టాలిన్ ఆఫీసులో అందరూ ఎస్సీలే. ప్రాముఖ్యం కలిగినటువంటి శాఖల్లో ఎస్సీలు ఈరోజు అక్కడ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో. ఈరోజు ఒక ఎస్సీ చీఫ్ సెక్రటరీ కాబోతున్నాడు అక్కడ తొందరలో, ఒక 10-15 రోజుల్లో. ఇక్కడేంది నువ్వు ఎస్సీలు 20% ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు నువ్వేం ప్రాధాన్యత ఇస్తున్నావు? వాళ్ళు అడగలేరు. జిల్లా కలెక్టర్లో పోస్టింగ్లు ఇచ్చావు, జిల్లా కలెక్టర్లో ఎవరన్నా ఎస్సీలకు ఇచ్చావా? తిరుపతి దేవస్థానానికి ఎక్కువ మందిని తీసుకొని వచ్చావు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చావు. ఒక్క ఎస్సీ అధికారి కూడా లేడే అక్కడ. నీ బంధువుని తీసుకొచ్చి కొండపైన పెట్టుకున్నావు.
మరి కిందేమో వాళ్ళకేమో నీ వంది బాగదలు తెచ్చిపెట్టుకుందాం. ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు చంద్రబాబు నాయుడు. ఇది ఒక మాయని మరుపు రాని మచ్చగా మిగులుతుంది.